రీసెంట్‌గా కాంచీపురంలో టెంపుల్ చూడ్డానికి వెళ్ళాను. అక్కడ దర్శనం కంప్లీట్ అయ్యాక రిటర్న్ బెంగుళూరుకి ఏ బస్ బుక్ చేయాలని చూస్తూ ఉంటే, నాకీ ఫ్రెష్ బస్ అయితే కనిపించింది. మంచి రేటింగ్స్‌తో. ఇంకా వెంటనే టికెట్ అయితే బుక్ చేసుకున్నా. ఈ బస్ బోర్డింగ్ పాయింట్స్, టైమింగ్స్, టికెట్ ప్రైసెస్, బస్ ఛార్జింగ్ పాయింట్స్, ఫ్రెష్ బస్‌లో జర్నీ ఎలా ఉంటుందని ఈ వీడియోలో చెప్పాను. ఎండ్ వరకు చూడండి. వీడియోలోకెళ్ళే ముందుగా కొత్తగా మా ఛానెల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసుకోండి. హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు బెంగుళూరు బై ఛానల్. ఫస్ట్ బస్ బుకింగ్ డీటెయిల్స్ చూద్దాం. అవి బస్ ఓపెన్ చేసి కాంచీపురం టు బెంగుళూరు అని సెర్చ్ చేశాక ఆఫ్టర్‌నూన్ 12:30 లోపు 3 ఫ్రెష్ బసెస్ అవైలబుల్ ఉన్నాయి. అందులో 11:10 ఏఎంకి ఉన్న బస్‌ని బుక్ చేసుకున్నా. ఈ బస్‌లో సీటర్ అండ్ స్లీపర్ 2 అవైలబుల్ ఉంటాయి. వాటి ప్రైసెస్ స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి. ఈ ప్రైసెస్ అనేవి పర్మనెంట్ కాదు. వీక్ డేస్‌లో ఒకలాగా, వీకెండ్‌లో ఒకలాగా చేంజ్ అవుతూ ఉంటాయి. టికెట్ బుక్ చేసుకున్నాక ఫ్రెష్ బస్ వాళ్ళు ఒక లింక్ ఇస్తారు. దాన్ని ఓపెన్ చేస్తే బస్ రన్నింగ్ స్టేటస్‌ని చూడొచ్చు. ప్రెజెంట్ బస్ ఎక్కడ ఉంది, నెక్స్ట్ ఏ స్టాప్‌కి వస్తుందని క్లియర్‌గా అయితే ఇక్కడ చూసుకోవచ్చు. నా బోర్డింగ్ పాయింట్ కాంచీపురం బైపాస్ ఆపోజిట్ మీనాక్షి మెడికల్ కాలేజ్. కాంచీపురం టౌన్ నుంచి ఒక 6-7 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ లోకల్ బస్ స్టాండ్ నుంచి బెంగుళూరుకి వెళ్ళే బసెస్ చాలా తక్కువ. సో కాంచీపురం బైపాస్‌లోనే బోర్డింగ్ పాయింట్ ఉంటుంది. మాక్సిమం బసెస్‌కి స్క్రీన్ పైన బెంగుళూరు డ్రాప్ పాయింట్స్ ఇచ్చాను చూడండి. ఇదే నేను బుక్ చేసుకున్న ఫ్రెష్ బస్. కరెక్ట్‌గా 11:10కి వచ్చేసింది. రండి బస్ లోపల ఎలా ఉంటుందో చూద్దాం. ఇది స్నాక్స్ బాక్స్ బస్సులో ఇచ్చారు. సేమ్ ఈ ఫ్రెష్ బస్ ఎలా ఉంటుందో అలా డిజైన్ చేశారు. బావుంది కదా! ఇందులో ఏం స్నాక్స్ ఉన్నాయో అన్బాక్స్ చేసి చూద్దాం. ఆఫ్టర్‌నూన్ 12:40కి లంచ్ కోసం ఆపారు హోటల్ శ్రీ అన్నపూర్ణలో. ఈ హోటల్ పక్కనే ఫ్రెష్ బస్‌కి ఛార్జ్ పాయింట్ ఉంది. ఇక్కడ బస్‌కి ఛార్జింగ్ పెడతారంట. ఒక 15 మినిట్స్ అయితే బ్రేక్ ఇచ్చారిక్కడ. లంచ్ కంప్లీట్ చేసుకొని బస్ దగ్గరికొస్తే ఇక్కడ 68% అయితే ఛార్జ్ అయింది బస్ ఇప్పటికి. ఇవాళ ట్రాఫిక్ అయితే చాలా తక్కువ ఉంది. యాక్చువల్ టైం కంటే ఒక 10 మినిట్స్ ముందే డ్రాప్ పాయింట్‌కి రీచ్ అయ్యాను. ఫ్రెష్ బస్‌లో జర్నీ అయితే చాలా బావుంది. మీలో ఎంతమంది ఫ్రెష్ బస్‌లో ట్రావెల్ చేశారో కింద కామెంట్ చేయండి. అలాగే లైక్ కూడా. ఇలాంటి ట్రావెలింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.